వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ పిజ్జా బేస్ యూస్ చేసి ఇంట్లోని వెజ్ కార్న్ పిజ్జాని సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను జీరో మైదా పిజ్జా బేస్ యూస్ చేశాను. నార్మల్గా మనకి మైదాతో చేసిన బేస్లు ఉంటాయి, ఇలా జీరో మైదా బేసెస్ కూడా ఉంటాయి. మైదా కంటే జీరో మైదా కొద్దిగా హెల్త్కి మంచిది. దీంట్లో నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, నో కలర్స్ అనమాట. అందుకోసం నేను ఈ బేస్ యూస్ చేశాను. ముందుగా ఒక సిలికాన్ ట్రే తీసుకొని అందులో ఈ బేస్ని సెట్ చేసేసి దాని మీద కొద్దిగా టొమాటో సాస్ అండ్ ఓరిగానో పౌడర్ ఇవి రెండు మిక్స్ చేసేసి బేస్కి అంతా కూడా మనం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీని మీద ఫుల్గా వెజిటబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. మనకి ఈ సాస్ బదులు కూడా సూపర్ మార్కెట్లో మనకి పిజ్జా సాస్ అని కూడా దొరుకుతుంది. అది కూడా మనం దీనికి యూస్ చేయొచ్చు. అది లేనప్పుడు ఇలా ఇంట్లోనే టొమాటో సాస్, ఓరిగానో పౌడర్ రెండు మిక్స్ చేసుకొని అప్లై చేసినా కూడా మనకి సేమ్ టేస్టే వస్తుందన్నమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకొని దాని మీద మనం చీజ్ని తురిమి వేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా చీజ్ అంతా తురిమి వేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో కానీ మనం ఓవెన్లో కానీ ఒక 140 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది కరెక్ట్గా బేక్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ బేస్ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ అవ్వడం కోసం మనకి 5 మినిట్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా బేక్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పిజ్జా కట్టర్తో కట్ చేసేసుకొని పిజ్జా ఎంజాయ్ చేయడమే. మనకి ఇలా బేస్లు ఇంట్లో రెడీగా ఉన్నాయంటే మనం సింపుల్గా ఫాస్ట్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా రెడీ చేసి ఇవ్వచ్చు.